హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ వ్లాగ్ అయితే నేను ఊరు వెళ్ళొచ్చిన తర్వాత అండ్ నేను వెళ్ళొచ్చిన ఒక 2-3-4 డేస్కి మళ్ళీ నాకు ఊరు వెళ్ళాల్సిన పని వచ్చిందనమాట. సో ఆ ఊరు కూడా వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వ్లాగ్ తీస్తున్నానండి. దిస్ ఇస్ ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో నేను ఒక్కదాన్ని వెళ్ళాను పిల్లలతో. ఒక 1 వీక్ టైం స్పెండ్ చేశాను నేను వచ్చిన పని కోసం ఊళ్ళో. అయితే ఇంకప్పుడు పిల్లలు వాళ్ళ ఫాదర్ని మిస్ అయినట్టు అనిపించింది అనమాట. అందుకని ఇంకా వాళ్ళ డాడీ ఏదో చిల్ అవ్వడానికి అలా తీసుకెళ్దాను పిల్లల్ని అని చెప్పేసి అన్నారు. ఇంకప్పటికప్పుడు మేము రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట. వెళ్తూ ఉంటే ఏమైనా స్నాక్స్ తిందాము అని చెప్పేసి అనుకుంటే నేను అన్నాను మా హస్బెండ్తో, ఎప్పుడు నేను పిజ్జా బర్గర్ నేనైతే ఎప్పుడు తినలేదండి, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు యాక్చువల్గా. అయితే ఇంకా మా హస్బెండ్తో అన్నాను, తినాలనిపిస్తుంది కానీ ఎలా ఉంటుందో తెలీదు, ఒకవేళ బాగోలేదంటే మరి అంత అమౌంట్ పెట్టి తీసుకున్నప్పుడు అలా డస్ట్బిన్లో వేసేస్తే అది నా ప్రాణం అయితే అస్సలు ఆగదండి. మనీ వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పేసి మా హస్బెండ్తో అన్నాను అనమాట, ఒకవేళ బాగాలేదు అని నేను వదిలేసి తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసే, నన్ను మాత్రం ఏమీ అనొద్దు, అలా ఇష్టమైతేనే నాకు ఇప్పించు లేకపోతే వద్దు అని చెప్పేసి అన్నాను. ఆయన పర్లేదు ఒకసారి టేస్ట్ చేయి అన్నారు. కానీ మా హస్బెండ్, నాకైతే మనీ వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదండి. ఎందుకంటే మా హస్బెండ్ కూడా అలాంటివి తినరు, పిల్లలు తినరు. నా టేస్ట్ కోసము అంత అమౌంట్ వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదండి. సో అందుకని చెప్పేసి వెంటనే మళ్ళీ నేను KFC చికెన్కి అయితే షిఫ్ట్ అయిపోయాను అనమాట. చికెన్ కదండి, బాగున్నా బాగోపోయినా తినేస్తాము, ఇదంటే ఇంకా తినలేము కదండి. అందుకని చెప్పేసి ఇంకా KFCకి అయితే షిఫ్ట్ అయిపోయి చక్కగా అక్కడ కూర్చొని చిల్ అయిపోయి అలా తినేసి అయితే బయటికి అయితే వచ్చేసాము. ఇంకా రాగానే ఇంకా ఊరెళ్ళి వచ్చాము కదండి, ఇంట్లో అయితే సరుకులు కానీ అండ్ కూరగాయలు ఏమీ లేకుండే. సో అన్నీ అవుతాయి, సరదాగా బయటకు వెళ్దాము అని చెప్పేసి అలా వెళ్ళామన్నమాట. అండ్ మేము డీమార్ట్కి కూడా వెళ్ళి సరుకులు కూడా తీసుకుంటూ ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ కన్ఫ్యూషన్ అయిపోతుంది కదండి. మీలో ఎంతమంది అలా ఫేస్ చేశారో కామెంట్స్లో పెట్టండి. నేనైతే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయి తీసుకోవాల్సినవేమో 3-4 తీసుకోలేనివి అయితే అవసరం లేనివి అయితే 2-3 తీసుకుని వచ్చాను ఇంటికి. సో అలా ఉంటుంది అనమాట. డీమార్ట్కి వెళ్తే అంత కన్ఫ్యూషన్, ఏది చూసినా అరే ఇది అవసరం కదా అనిపిస్తుంది కదా. సో నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అందుకనే నేను ఒక లిస్ట్ రాసుకుని వెళ్ళినా కూడా ప్రాణం ఆగదు. అరే ఇది ఇంపార్టెంట్ కదా, ఎప్పుడో తీసుకునే కన్నా ఇప్పుడు తీసుకుంటే అయిపోతుంది కదా, బెటర్ కదా అని అనిపిస్తుంది. కానీ ఏదో అట్లా ఇంకా ఆడోళ్ళం కదండి, తప్పదు. ఇంకా ఒక 2-3 ఎగస్ట్రా తీసుకున్నాను. మా పాపకైతే చక్కగా క్లిప్స్, తర్వాత నాకు క్లిప్లు, చిన్ని క్లిప్లు, జడకి ఇప్పుడిప్పుడే ఎంటికలు పెరుగుతున్నాయి కదండి మా పాపకి, అందుకని చిన్ని క్లిప్లు అయితే తీసుకున్నాను. ఇవి అయితే ఎగస్ట్రాగా తీసుకున్నాను. ఇది నా లిస్ట్లో అయితే లేవు ఇవి. సో అలా చేస్తానండి డీమార్ట్కి వెళ్తే. అందుకనే మా హస్బెండ్ నన్ను డీమార్ట్కి తీసుకెళ్ళాడు, భయపడతాడు అనమాట. ఇంకా ఇది అయితే మరుసటి రోజు లాగ్ అనమాట. ఒకటే రోజు ఇవన్నీ చేయలేదండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్క్ అయితే చేసాము. ఇదైతే మరుసటి రోజు అనమాట. ఇంకా కూరగాయలు కూడా ఏమీ లేకుండే, బట్ ఎంత రేటు ఉన్నాయండి కూరగాయలు. ఈ బీరకాయలు 80 రూపాయలు పడ్డదండి. నమ్ముతారా మీరు అసలు? ఇది 80 రూపాయలు బీరకాయ. ఇవి నేనైతే షాక్ తిన్నాను. మా హస్బెండ్కి బీరకాయ చట్నీ అంటే చాలా ఇష్టం, కూర అన్న చట్నీ అన్న, దానికోసం తీసేసుకున్నాడు. ఇంకా దోసకాయలు కూడా 40 రూపాయలు పడ్డది. అండ్ ఇది కూడా ఒక 60 రూపీస్ పడ్డదండి. మంచి చెట్టు కాయ, నాటుకాయ అనమాట, చాలా బాగుంది పపాయ అయితే. అండ్ కొన్ని ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు, గోంగూర, చుక్కుడుకాయ ఇలాంటి కూరగాయలు అయితే తీసుకున్నానండి. చాలా ఫ్రెష్గా అనిపించాయి. ఒక 1 వీక్ బయటకు పోకుండా చక్కగా ఇంట్లో కూర్చోసి హాయిగా ఆరాంగా. సో అందుకని చెప్పేసి అన్నీ అయితే తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకున్నానండి. చూస్తూ ఉండండి.
చూశారు కదండి మా పాప ఎంత బాగా హెల్ప్ చేసిందో కూరగాయలు చదవడంలో. నాకు అన్నీ హెల్ప్ చేస్తుందండి నా బంగారు తల్లి. సో ఇది మాత్రం ఇంకా వేరే రోజుదండి. ఐ థింక్ ఇది సండే రోజు షూట్ చేసినట్టున్నాను నేను. సో అన్ని డేస్ని కలిపేసి ఒకే లాగ్లో పెడుతున్నానండి. అండ్ సండే పూట అయితే మేము ఇలా పార్క్కి వెళ్ళాము పిల్లల్ని తీసుకొని సరదాగా. సో ఫుల్గా చిల్ అయ్యారండి. ఎంత ఎంజాయ్ చేశారో మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. మా బుడ్డమ్మ అయితే ఇసుకలో ఆడడం అంటే మా పిల్లలు ఇద్దరికి ఫుల్ ఇష్టం అన్నమాట. సో అందుకని చెప్పేసి ఫుల్గా ఇసుకలో అయితే మంచిగా ఆడుకున్నారు. నేను వాళ్ళతో పాటు చిన్న పిల్లలా కూర్చుని అట్లయితే ఆడుకున్నానండి. ఇంకా మా బుడ్డమ్మ అయితే అందరూ ఆడుతుంటే ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ ఇంకా చూస్తుంది, కొంచెంసేపు కూర్చుంటుంది, లేగుస్తుంది. వాళ్ళన్నీ అయితే మన చేతికి అస్సలు దొరకడండి నా కొడుకు. ఫుల్గా పరుగులు ఎత్తడము, ఆడుకోవడము, అసలు ఒకరితో సంబంధం లేదు, ఎవరితోనూ కలిసి వెళ్ళిపోయారండి. అక్కడ వేరే పిల్లలు కూడా వచ్చారు పేరెంట్స్తో. ఆ పిల్లలతో హ్యాండ్ పట్టుకొని ఇంక వెళ్ళిపోతున్నాడు. నేనేమో ఫెనీ ఫెనీ అని నడుచుకుంటూ వాడు ఎంకలు పరిగెడుతున్నాను, కానీ వాడు అసలు నా మాట వినిపించుకోవట్లేదండి. సో మా బాబు మాత్రం ఎవరైనా జనాలు ఉన్నారంటే అసలు నా ఊసు కూడా ఉండదు, నా ధ్యాస కూడా ఉండదు మా బాబుకి. అంతగా ఎంజాయ్ చేసుకుంటాడు. వాడికి మనుషులు అందరూ ఉంటే వాడికి చాలా ఇష్టం అనమాట అండి. సో అందుకని చెప్పేసి ఇంక ఈ జూన్లో అయితే మేము స్కూల్లో వేసేస్తాం మా బాబుని. ఇంకా అన్న చెల్లెళ్ళు ఇద్దరు చూడండి ఎంత చక్కగా చేయి పట్టుకొని నడుస్తూ ఉన్నారు, చూస్తూ ఉండండి. చూసారు కదండి ఎంత చక్కగా పిల్లలైతే ఆడుకుని ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చేసామండి. వచ్చిన తర్వాత మరి ఏమైనా ఇప్పిపోతే ఊరుకుంటారు ఆ పిల్లలు. పార్క్ ఎదురుగుండానే పెడతారు కదండి ఐస్ క్రీమ్స్ షాప్స్, బిస్కెట్స్ అని అవని ఇవని స్నాక్స్. అవి పెట్టినప్పుడు ఇంకా పిల్లలు అయితే ఆగరు. ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళిపోయి ముగ్గురం ఒక ఐస్ క్రీమ్ అయితే కొనుక్కున్నామండి. ఇంకా పిల్లలు తింటూ ఉన్నారు. అక్కడే ఒక 10-15 మినిట్స్ అయిపోయింది. ఇంకా అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి రాగానే కొంచెం ఇల్లంతా కొంచెం ఏమంటారు వెళ్ళేటప్పుడు ఊడవలేదనమాట. ఇంకా మా పాప ఏం చేసిందంటే కాలుకి ఏమో తాకిందంట. ఇంకా చీపురు తీసుకుని ఊడ్చే పని మీద పడ్డదండి మా పాప. లాస్ట్లో పెట్టని చూస్తూ ఉందండి, ఊడుస్తూ ఉందన్నమాట. అన్నీ చిన్న చిన్న క్యూట్ పనులు చేస్తుందండి మా పాప అయితే. ఎంత క్యూట్ పనులు చేస్తుంది, భలే ముద్దు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి మా పాప కోసమే నేనైతే ఈ ఛానల్ ఓపెన్ చేశాను. అండ్ ఈ వ్లాగ్స్ చేయడం కూడా కారణం మా పాపే అనమాట. పెద్దయ్యాక అది చూసుకుంటుంది అని చెప్పేసి ఇది ఇలా నేను కష్టపడుతున్నాను అనమాట అండి. సో ఈ వ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా మా వీడియోస్ మీద రావాలంటే బెల్ ఐకాన్ కొట్టండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. అండ్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.